Hi friends, welcome to my YouTube channel. Observe the question. Square root of 4 power of 20 minus 2 power of 21 plus 1 divided by 2 power of 20 plus 2 power of 11 plus 1 equal to 2 power of a minus 1. Find the a value. ఇచ్చినటువంటిది లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే రైట్ సైడ్ 2 పవర్ ఆఫ్ ఏ మైనస్ 1కి ఈక్వల్ అయినట్టయితే ఏ ప్లేస్లో ఏ నెంబర్ ఉంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ అవుతుందని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నెంబర్ అబ్జర్వ్ చేసినట్టయితే 4 పవర్ ఆఫ్ 20 ఉంది. దీన్ని ఏం రాస్తున్నానంటే 4ను 2 పవర్ ఆఫ్ 2 రాసి హోల్ పవర్ ఆఫ్ 20 రాస్తున్నా. మైనస్ 2 పవర్ ఆఫ్ 21ను 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ 20 రాస్తున్నా. 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ 20 ప్లస్ 1ను 1 స్క్వేర్ రాస్తున్నాం. అలాగే డినామినేటర్లో కూడా 2 పవర్ ఆఫ్ 20ని 2 పవర్ ఆఫ్ 10 హోల్ పవర్ ఆఫ్ 2 రాస్తున్నాం. సెకండ్ వన్ 2 పవర్ ఆఫ్ 11ను 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ 10 రాస్తున్నాం. ప్లస్ 1ని 1 స్క్వేర్ రాస్తున్నాం. రైట్ సైడ్ 2 పవర్ ఆఫ్ ఏ మైనస్ 1. నెక్స్ట్ స్టెప్లో కూడా 2 పవర్ ఆఫ్ 2 హోల్ పవర్ ఆఫ్ 20ను 2 పవర్ ఆఫ్ 20 హోల్ పవర్ ఆఫ్ 2గా మారుస్తున్నాం. మైనస్ 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ 20 ఇంటూ 1 రాస్తున్నాం. థర్డ్ టర్మ్ 1 స్క్వేర్ రాసుకుంటున్నాం. డినామినేటర్లో కూడా 2 పవర్ ఆఫ్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ 10 ఇంటూ 1 రాస్తున్నాం. ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ ఏ మైనస్ 1. ఇందులో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. డినామినేటర్లో కూడా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఏం రాస్తాం? న్యూమరేటర్ ఏమో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, డినామినేటర్ ఏమో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తాం. చూడండి ఒకసారి 2 పవర్ ఆఫ్ 20 మైనస్ 1 హోల్ స్క్వేర్, డినామినేటర్ 2 పవర్ ఆఫ్ 10 ప్లస్ 2 పవర్ ఆఫ్ 10 ప్లస్ 1 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ రాసుకుంటాం. సో 2 పవర్ ఆఫ్ ఏ మైనస్ 1. నెక్స్ట్ స్టెప్లో కూడా న్యూమరేటర్కి డినామినేటర్ రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్తో పాటు స్క్వేర్ రూట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్ 2 పవర్ ఆఫ్ 20 మైనస్ 1 బై 2 పవర్ ఆఫ్ 10 ప్లస్ 1 ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ ఏ మైనస్ 1. నెక్స్ట్ స్టెప్కి వచ్చినట్టయితే 2 పవర్ ఆఫ్ 20ని అగైన్ 2 పవర్ ఆఫ్ 10 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై డినామినేటర్ 2 పవర్ ఆఫ్ 10 ప్లస్ 1 ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ ఏ మైనస్ 1. అలాగే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉన్నట్టయితే ఏం రాస్తాం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాస్తాం. సో ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 10 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ ఆఫ్ 10 మైనస్ 1 బై డినామినేటర్ 2 పవర్ ఆఫ్ 10 ప్లస్ 1 ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ ఏ మైనస్ 1. 2 పవర్ ఆఫ్ 10 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. లాస్ట్ వన్ స్టెప్ 2 పవర్ ఆఫ్ 10 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ ఏ మైనస్ 1. ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మైనస్ n మైనస్ 1 క్యాన్సల్. సో నెక్స్ట్ వన్ 2 పవర్ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ ఏ. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి. సో ఏ ఈక్వల్ టు 10, ఏ వాల్యూ 10 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.